బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే 1 డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాగ్. జనరల్గా మన ఇంట్లో విమెన్ ఉన్నారు అని అంటే లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాము. లక్ష్మీదేవితో సమానం అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే గోచార రీత్యా కొన్నిటి విషయాల్లో కనుక మనం చూస్తే కొన్ని దోషాల వల్ల ఇంట్లో ధనం నిలబడకపోవటం లేదు అని అంటే తెలియకుండానే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ త్రూ అయినా సరే మనం కొంత పోగొట్టుకోవటం లాంటివి చూస్తూ ఉంటాము జనరల్గా. బట్ గోచార రీత్యా వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఇంట్లో ధనం నిలబడకపోవడానికి ఏ రకంగా చూసుకున్నా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే దానికి గల ప్రధాన కారణాలు దోషాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. ఆడవాళ్ళని మన ఇంట్లో లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాం. అంటే ఈవెన్ మనం ఆ రెస్పెక్ట్ కూడా ఆ విధంగానే ఇస్తాము జనరల్గా. కొన్నిసార్లు ఏమవుతుందనంటే వాళ్ళ మీద నమ్మకంతో మనం ముందుకు వెళ్ళిపోయినప్పుడు తెలియకుండానే కొన్ని ఫినాన్షియల్ క్రైసిస్ మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. అవునండి. అంటే ఎలాంటి దోషాల వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. జనరల్గానే మనం ఆడవాళ్ళని మహాలక్ష్మీదేవి స్వరూపంగా, శక్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాం. కానీ కొంతమంది యొక్క ఆడవాళ్ళ యొక్క జీవితంలో కానీ లేదా ఆ ఆడవాళ్ళు నివాసం ఉండేటువంటి ఆ ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించి కానీ వాళ్ళు ఎక్కువగా బాధపడేటువంటి అంశం ఏంటి అంటే డబ్బు నిలబడట్లేదండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సడన్గా మొత్తం అంతా డౌన్ఫాల్ చూస్తున్నాం అనేటువంటి భావన వాళ్ళకి కలిగి అడుగుతూ ఉంటారు. దానికి ప్రధానమైన కారణాలు 4 ఉంటాయి నాగరాజు గారు. మొదటిది వ్యయదోషము అంటారు. వ్యయదోషము అని అంటే విపరీతమైన ఖర్చులు పెట్టేటువంటి దోషము అని అర్థము. ఈ యొక్క వ్యయదోషము అని అంటే ఫర్ సపోజ్ చూస్తే కొంతమంది మనం జనరల్గా వింటూ ఉంటామండి. ఎలాంటివంటే తింటూ ఉంటే కొండలు కూడా తరిగిపోతాయి అలా వింటూ ఉంటాం. అంటే ఎప్పుడైతే అనవసరమైన ఖర్చు పెట్టడమే ఒక వ్యసనంగా, అదే ఒక అలవాటుగా ఉన్నటువంటి స్త్రీలు కానీ లేదా ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్స్ కానీ అలా ఉంటే అసలు ఫైనాన్షియల్ లాసెస్ అనేవి చూస్తారు. వ్యయదోషాత్ నిత్యం అర్ధస్య క్షయం భవేత్ అంటారు. అంటే వ్యయదోషం ఎక్కడైతే ఉంటుందో అర్ధము అంటే డబ్బు అండి, క్షయం భవే క్షీణించిపోతుంది, ధనహీనులైపోతారు అని అర్థము. వ్యయదోషం ఉన్నటువంటి స్త్రీలు కానీ అంటే చాలామంది మనం చూస్తూ ఉంటామండి. ఆన్లైన్ షాపింగ్స్ అని, లేకపోతే అక్కడెక్కడికో వెళ్ళాలని, ఇక్కడెక్కడికో వెళ్ళాలని, అంటే ఇంకా ప్రతిరోజు ఖర్చు పెట్టకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. అది వాళ్ళకి అలవాటు అయినటువంటి ఒక వ్యసనం. అది ఆ వ్యసనంగా అలవాటు అయిపోయింది డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటిది. ఎప్పుడైతే వ్యయదోషం ఉందో అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అప్పులు ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డౌన్ఫాల్ ఖచ్చితంగా చూస్తారు. చాలామంది నాగరాజు గారు వ్యయదోషం ఉన్నవాళ్ళు మనం బాగా గుర్తించవచ్చు. అదేంటి అంటే వాళ్ళకి ఖర్చు పెట్టడమే ఇంక అలవాటు, డైలీ ఖర్చు పెడుతూ ఉంటారు. ప్రేమలో పడో, ఎవరైనా ఇష్టపడిన వ్యక్తుల కోసమో, చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్రెండ్స్ కోసమో, లగ్జరీగా బ్రతకాలేటువంటి ఆలోచనతోనో విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు. అప్పులు చేసి మరీ వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడము, లేకపోతే ఖర్చు పెట్టడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. దీన్ని వ్యయదోషంగా గుర్తించవచ్చు. 12వ స్థానంలో చంద్రుడు కానీ, శుక్రుడు కానీ, గురుడు కానీ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది వ్యయదోషము. అయితే ఇందులో రెండవ దోషము సంఘదోషము అంటారు నాగరాజు గారు. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఆ వ్యక్తికి ఖర్చు పెట్టేటువంటి అలవాటు లేకపోయినా సంఘము అంటే ఈ యొక్క సొసైటీ యొక్క బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, చుట్టుపక్కన అట్మాస్ఫియర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఆ ఫ్రెండ్స్ యొక్క చెడు సహవాస దోషం వల్ల వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కాబట్టి మేము కూడా ఖర్చు పెట్టాలి, వాళ్ళు ఇదంతా ఇలా చేస్తున్నారు కాబట్టి మేము అదే రేంజ్లో బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో డబ్బులు అదే పనిగా ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే అక్కడ ఖర్చు పెట్టకపోతే మన పరువు పోతుందేమో, ప్రెస్టేజ్ మ్యాటర్స్ అనేటువంటి విషయంలో విపరీతంగా ఖర్చు పెడతారు. సంఘదోషము అంటాం. అంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళకి ఆ బుద్ధి ఏముండదు, ఆ మాయలో పడి ఆ జలస్ ఫీలింగ్తోనో, ప్రెస్టేజ్ ఫీలింగ్తోనో, లగ్జరీ ఫీలింగ్తోనో ఖర్చు పెట్టాలి. చాలామంది చూడండి ప్రతిరోజు రూపాయి దాచుకుని ఒక పెళ్ళికి, ఒక ఇంట్లో ఏదో దానికి అనవసరమైన ఖర్చులు, ఆడంబరాలు ఇవన్నీ పెట్టుకుని ఒక 50 లక్షలు, ₹1,00,00,000 ఖర్చు పెడతారు, అప్పుల పాలు అయిపోతారు. అప్పటిదాకా జీవితం అంతా కూడా రూపాయి కూడా తినకుండా దాచుకున్నటువంటి డబ్బుల్ని
బయటికి సొసైటీలో ఆడంబరం చూపించుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమంలో కొన్ని 50 లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెడతారు చూడండి, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి, ఇన్ఫ్లుయెన్స్ తోటి. అంటే ఎవరు మెప్పు కోసం కోరుకుని, ఆ గొప్పల కోసం, హైప్స్ కోసం, దాన్ని సంఘ దోషము అంటారు. అలాంటి దోషం ఉన్నప్పుడు కూడా 11th హౌస్లో కుజుడు ఉన్నప్పుడు కానీ, 11thలో చంద్రుడు ఉన్నప్పుడు కానీ, 11thలో కేతు ఉన్నప్పుడు, రాహు ఉన్నప్పుడు ఈ యొక్క దోషాన్ని గుర్తించవచ్చు. సో ఈ యొక్క దోషం ఉన్న వాళ్ళు కూడా తీవ్రమైన నష్టాలు తప్ప ఇంకేమీ చూడరు, అప్పుల పాలైపోతారు. అండ్ మూడవది ఏంటి అంటే అభావన దోషము అని ఉంటుంది. అంటే ప్లానింగ్ లేకపోవడము, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడము. కొంతమంది చూడండి నాగరాజు గారు, డబ్బులు ఇంట్లోంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకుని ఆ బిజినెస్ పెడతాను, ఈ బిజినెస్ పెడతానని చెప్పి బీటెక్ అవ్వగానే స్టార్ట్ చేసి ఏదో ఒక దాంట్లో బిజినెస్ పెట్టి కంప్లీట్గా నష్టపోతారు. అంటే వాళ్ళకి దాని నుంచి ఎంత డబ్బులు తిరిగి వస్తాయి, దాంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ డబ్బులు దాయాలి, ఎక్కడ డబ్బులు దాయకూడదు అనేటువంటి విషయం తెలియక ఆ తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల అభావన దోషంతో కలిగి వాళ్ళు తీవ్రమైన నష్టాలు చూస్తారు. అందుకే కొంతమంది 33 సంవత్సరాలు వచ్చేంత వరకు సెటిల్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. 30 years వరకు ఎవరి జాతకంలో అయినా, ఎవరి జీవితంలో అయినా సెటిల్మెంట్ లేదు అంటే వాళ్ళకి అభావన దోషం ఉంది అని అర్థము. కొంతమందికి ఇది కాలసర్పదోషంగా కనబడుతూ ఉంటుంది. కాలసర్పదోషానికి 33 yearsకి చాలా ఇంటర్లింక్ ఉంటుంది నాగరాజు గారు. సో 33 సంవత్సరాల దాకా సెటిల్మెంట్ ఉండదు, డబ్బు సంపాదన ఉండదు, అప్పుల పాలు, వ్యసనాలు, చెడు సహవాస దోషము, కేసులు, గొడవలు, కలహాలు, ఫైనాన్షియల్ డౌన్ఫాల్, హెల్త్ ఇష్యూస్ ఇవే కనబడతాయి. పెళ్లి కూడా అవ్వదు. అంటే ఒక అభావన దోషం ఎప్పుడైతే సంతరించుకుంటుందో వాళ్ళ లైఫ్లో ఎదుగుదల అనేటువంటిది ఏమీ ఉండదు. సో ఈ యొక్క అభావన దోషం ఉన్న వాళ్ళని బాగా గుర్తించాలి అంటే ఏది కనబడితే ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి నేను డబ్బులు సంపాదించగలను అనే భావనతో, అంటే తొందరపాటు నిర్ణయాలండి, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, బెట్టింగ్ యాప్స్, జూదము, ఇంకా ఇవన్నీ కూడా అంటే నేను ఖచ్చితంగా దాంట్లో సంపాదించగలను ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి, 2 తొందరపాటు నిర్ణయాలు ఒకటి, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం ఒకటి, ఎవరి యొక్క ప్రాపర్ గైడెన్స్ లేకపోవడము, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల వచ్చినటువంటి దోషాలు యొక్క అభావన దోషము. అంటే స్ట్రిక్ట్గా పెంచకపోవడము, క్రమశిక్షణ లేకపోవడం వల్ల నష్టపోయేటువంటి ఆ సమస్యలు, ఇవన్నీ కూడా అభావన దోషం. ఏ బిజినెస్ కనిపిస్తే ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారు, అంతే. అప్పు తీసుకొచ్చినా సరే అంతే కదా, అలాంటివి ఉంటాయి. అంటే ఇంకా ఆ బట్టల షాపు ఖచ్చితంగా అయిపోతుంది అంటే దానికి ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉంది, ఏమీ ఉండదు. అది ఎవ్వరూ పెట్టలేదు, నేను పెట్టండి క్లిక్ అయిపోతాను. ఈ ఒక్క లాజిక్ తప్ప ఇంకా వాళ్ళు ఏది ఫాలోవర్ అనమాట. సో అలాంటి వాళ్ళు ఈజీగా అభావన దోషంలో ఉంటారని మనం చెప్పొచ్చు. అయితే 4వది అన్యోన్య రుణ దోషము అని ఉంటుంది నాగరాజు గారు. అన్యోన్య రుణ దోషము అని అంటే కొంతమంది చూడండి, మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, ఎప్పుడైతే భార్య భర్తను మాట దాటి బయటకు వెళ్ళి చేయకూడనటువంటిది ఏదైనా ఫైనాన్షియల్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు నష్టపోతుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. సో ఇది అన్యోన్య రుణ దోషం దానికి సంబంధించిందేనండి. ఎప్పుడైతే స్త్రీలు ఇద్దరు మెన్ ఆర్ ఉమెన్ ఖచ్చితంగా ప్రాపర్ గైడెన్స్ లేకుండా, ఆలోచన లేకుండా, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను చెయ్యగలను, నాకు మాత్రమే తెలుసు, మీకు ఎవరికి అది సరిగ్గా తెలియదు అనే భావనతో ముందుకు వెళ్ళారనుకోండి, ఈ అన్యోన్య రుణ దోషంలో పడతారు. అంటే అప్పుల పాలైపోతారని అర్థం. చాలామంది చూడండి, ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళకి తెలియకుండా, అంటే భర్తకి కానీ ఎవరికి తెలియకుండా ఉన్నటువంటి డబ్బును బయటికి వడ్డీకి ఇవ్వడము, లేకపోతే ఇంట్లోంచి ఏదైనా డబ్బు సంపాదిద్దాము అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి సెలెక్ట్ చేసుకోవడం వల్ల డబ్బు లాస్ అయిపోవడము ఈ మధ్య మనం చూస్తూ ఉన్నామండి. ఇలాంటివన్నీ కూడా అంటే ఎవరికీ తెలియకుండా దీంట్లోంచి డబ్బులు వస్తాయి అనే భావనతో రోజుకి 1-2 గంటలు పనిచేసి వేల డబ్బులు కూడా వాళ్ళు అడుగుతారు, ఆఖరికి మొత్తం నష్టపోతారు. అంటే బెట్టింగ్ యాప్స్ లాంటివి కూడా చెప్పచ్చు. అంటే ఎలాగోలా నేను ఇంట్లో తెలియకుండా డబ్బు సంపాదించి వీళ్ళకి ఏదో ఒక సర్ప్రైజ్ ఇద్దాం, ఒక గిఫ్ట్ ఇద్దాం, డబ్బు దాద్దాం అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళినటువంటి భావన ఇదంతా కూడా. కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు. అన్యోన్య రుణ దోషము, భర్తని దాటి లేదా ఇంట్లో వాళ్ళని దాటి తెలియకుండా ఒక ముందుకు వెళ్ళడం వల్ల ఇల్లీగల్గా డబ్బు సంపాదించడం కానీ ఏదైనా సరే అన్యోన్య రుణ దోషంగా వస్తుంది. అది కేవలం వాళ్ళకే కాదు ఇబ్బందులు, ఫ్యామిలీ మొత్తానికి కూడా మనశ్శాంతి లేకుండా దూరం చేస్తుంది. సో భర్తని రోడ్డు పాలు చేయడము, అంటే ఆయన యొక్క పరువు డీఫేమ్ చేయడం, డీపాపులర్ చేయడము, ఇవన్నీ కనబడుతూ ఉంటాయి ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చేయడం మూలాన. ఇంకా చెప్పాలి అంటే కొంతమంది ఏంటి అంటే భర్తకి తెలియకుండా పార్ట్నర్షిప్లో బిజినెస్ చేద్దాం అనేటువంటి విషయంతో ఉన్నటువంటి డబ్బులు తెలియకుండా దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు నేను తీసుకుందాం అనుకుంటారు, కానీ అక్కడ డబ్బులు రావు, బిజినెస్ రాదు, ఏమీ రాదు, నష్టపోతారు. సో ఆఖరికి బయటికి చెప్పుకోలేక, లోపలికి మింగలేక, కక్కలేక అలా ఉంటారు.
అన్యోన్య రుణ దోషము. అందుకనే ఇంట్లో ఏమి ఆలోచించక అందుకనే మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఇంట్లో భర్తతో సహా అందరితోనూ ఆలోచించే ముందుకు వెళ్ళండి. మీరు చెప్పినటువంటి 4 దోషాలను మైండ్లో పెట్టుకుని కనుక చూస్తాయండి, చిత్తా నక్షత్రం వరకు ఎస్పెషల్లీ విమెన్కి ఏ దోషం ఉండే అవకాశం ఉంటుందంటారు? సో మేజర్గా నాగరాజు గారు, చిత్తా నక్షత్రం అంటే కుజుడికి సంబంధించినటువంటి నక్షత్రము. 1, 2 పాదాలు కన్యా రాశిలో ఉంటే 3, 4 పాదాలు తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాయి. మేజర్గా ఈ 1, 2 పాదాల వాళ్ళకు ఉండేటువంటి దోషము అన్యోన్య రుణ దోషము, అభావన దోషము అంటాము. సో రెండు విషయాలను ఒకటేనండి. ఏంటి అంటే ప్లానింగ్ లేకపోవడము, ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం లేకపోవడము, ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయేటువంటిదే ఎక్కువగా వీళ్ళకి కనబడుతూ ఉంటుంది. బికాజ్ జనరల్గానే వీళ్ళకి ఆ సాహసోపేత నిర్ణయాలు తీసుకునే అవకాశం వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. బిజినెస్ పెట్టడంలో కానీ, బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, టకటక తీసేసుకొని ఇన్స్టెంట్ డిసిషన్స్ అంటాం కదండి, అలా తీసుకొని వెంటనే బిజినెస్ పెట్టేయడము, వెంటనే లాస్ అయిపోవడము, మళ్ళీ అప్పులు పాలైపోవడము, ఇలాంటివి జీవితంలో ఎక్కువగా కనబడతాయి. ల్యాండ్ డిస్ప్యూట్స్లో ఇరుక్కునే వాళ్ళు, కోర్టు సమస్యలు ఇరుక్కుని డబ్బులంతా వృధా చేసుకునే వాళ్ళు ఎక్కువగా దీంట్లో కనబడతారు. అండ్ మేజర్గా చూడండి, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా, అంటే ఈ యొక్క వ్యయ దోషం వల్ల కూడా విపరీతమైన డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఒకటి హెల్త్ ఇష్యూస్ అయితే వ్యయ దోషం అయితే, రెండవది ఏదైతే అభావన దోషం ఉందో అంటే ప్లానింగ్ లేకపోవడం, మూడవది అన్యోన్య రుణ దోషము. పెళ్ళి అయిన తర్వాత వీళ్ళకి అన్యోన్య రుణ దోషం కనబడుతుంది. అంటే మ్యారీడ్ లైఫ్లోకి వచ్చిన తర్వాత భర్తకి తెలియకుండా డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కానీ, లేదు అనుకుంటే భర్తకి తెలియకుండా ఏదైనా చీటీలు కట్టడం లాంటివి, ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా బ్రతకాలనేటువంటి తాపత్రయంతో వెళ్ళి వచ్చిన సంపాదన ఏదైనా చేయడం వల్ల కానీ నష్టపోయేది ఎక్కువగా కనబడుతుంది. ఏదైనా డబ్బు రూపంలో అవ్వచ్చు నాగరాజు గారు, లేదా బంగారు రూపంలో అవ్వచ్చు. అంటే ఏదైనా వస్తువు చేయించడం, వస్తువు అంతా పోవడము, అంటే వస్తువుల రూపంలో బంగారు వస్తువులు కూడా లాస్ అవ్వడం లాంటివి అన్యోన్య రుణ దోషం వల్ల, లేదా బంగారం తాకట్టు పెట్టడం కానీ, అప్పులు పాలైపోవడం, లోన్స్ ఈఎంఐస్ కట్టలేక చాలా ఇబ్బంది పడడము, ఇవన్నీ అన్యోన్య రుణ దోషం వల్ల పెళ్ళైన తర్వాత బయటపడతాయండి వీళ్ళకి 1, 2 పాదాల వాళ్ళకి. ఇక 3, 4 పాదాలు చూస్తే తులారాశికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు మేజర్గా ఇబ్బంది పడేది ఒకటేనండి, సంఘ దోషము. వాళ్ళు ఏదో బిజినెస్ చేశారు కదా, నేను కూడా బిజినెస్ చేస్తానని చెప్పి ఎర్లీ స్టేజ్లోనే, మళ్ళా పెద్ద వయసు కూడా రావక్కర్లేదండి, చిన్న వయసులోనే ఎర్లీ స్టేజ్లోనే ఆ బిజినెస్ చేయాలి, ఈ బిజినెస్ చేయాలి అనేటువంటి కోరిక మీద వాళ్ళ బంధువుల్నే ఒక పార్ట్నర్షిప్గా ఎన్నుకుని ముందుకు వెళ్ళడం వలన నష్టపోతారు వీళ్ళు ఖచ్చితంగా. అదే కాకుండా ఈ యొక్క పార్ట్నర్షిప్లో వెళ్ళిన తర్వాత గొడవలు, కలహాలకి దారితీయడము, లిటిగేషన్స్కి దారితీయడము, దానివల్ల వచ్చే మానసిక అశాంతి, డబ్బులు ఖర్చు, ఇది ఈ యొక్క సంఘ దోషం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల, ఆ బిజినెస్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వీళ్ళు నష్టపోతారు అని చెప్పచ్చు. చిత్తా నక్షత్రం 3, 4 పాదం వాళ్ళు బిజినెస్ విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించండి. జనరల్గానే మీకు బిజినెస్ చేయాలనుకున్నప్పుడు దూర ప్రాంతాల్లో, ఫార్ అవే ప్లేసెస్లోనే మీకు సూట్ అవుతుంది. ఒకవేళ మీరు ఎవరి మాట అయినా విని, లేదు ఇక్కడే పెడదాం చాలా మంచిది, మన దగ్గరలో పెడితే చాలా మంచిదనేటువంటి మాటల మీద వెళ్తే నష్టపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. రెండవది, చిత్తా నక్షత్రము 3, 4 పాదం వాళ్ళకి తులారాశికి సంబంధించి మేజర్గా నష్టపోయే దేనివల్ల అంటే బంధువులండి. వీళ్ళని ఆర్పేస్తారు, ఇదే సంఘదోషంలోకే వస్తుంది, వీళ్ళని ఆర్పేస్తారు, వీళ్ళని వ్యసనాలు పాలు చేయడం కానీ. బికాజ్ 12th ఇక్కడ శుక్రుడు నీచస్థితి పడతారు. ఒక అమ్మాయి విషయంలో కానీ, అంటే సంఘదోషం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల, దానివల్ల ఒక అమ్మాయి విషయంలో కానీ, లేదు అనుకుంటే ఇంకా చెప్పని ఫ్రెండ్స్ వల్ల కానీ, బంధువుల వల్ల కానీ వాళ్ళకి ఖర్చు పెట్టడం, వాళ్ళ బాగోగులు వీళ్ళే చూసుకోవడం వల్ల తీవ్రమైన నష్టాలు చిత్తా నక్షత్రం 3, 4 పాదం వాళ్ళు చూస్తారు. సంఘదోషం వల్ల వస్తాయి. ఆ టైం ఆ ట్రాన్స్లో ఉంటారు, అది ఆ ఏజ్ దాటేంత వరకు, ఆ ట్రాన్స్ నుంచి బయటకు వచ్చేంత వరకు వీళ్ళు నష్టపోయేదేంటో, వీళ్ళు కోల్పోయేదేంటో వీళ్ళకి తెలియదు. అంతా అయిపోయిన తర్వాత ఫలానా సంవత్సరంలో నేను నష్టపోయాను డబ్బులు అంటే విషయం కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళకి తెలుస్తుంది. సంఘదోషం వల్ల వచ్చేటువంటి సమస్యలు అండి ఇవన్నీ కూడా. ఎలా సార్ వీళ్ళకి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంట? మేజర్గా 1, 2 పాదం వాళ్ళైతే కొన్ని మంత్స్ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వీళ్ళకి, అంత పెద్దగా యోగము కాదు, దోషము కాదు. అయితే మేజర్గా జూన్ 15 నుంచి జూలై 15 దాకా, డిసెంబర్ 15 నుంచి జనవరి 15 దాకా రాజయోగం పడుతుంది. రవి బలం పెరగడం మూలాన ఏ పని చేసినా అందులో కలిసి రావడం కానీ, ప్రతి పని చకచక అన్ని పూర్తయిపోవడం కానీ, రావాల్సిన డబ్బులన్నీ కూడా స్ట్రక్ అయినవి రావడం కానీ, పెద్దవాళ్ళ దగ్గర నుంచి మీ పెర్ఫార్మెన్స్ బాగుండడం కారణం చేత మంచి అభినందనలు, ప్రశంసలు పొందడం కానీ ఇవన్నీ బాగుంటాయి. 27th అక్టోబర్ నుంచి 7th డిసెంబర్ దాకా రాజయోగం కుజుడి వల్ల కలుగుతోంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో, భూ వివాదాల్లో ఉన్నారో, కోర్టు సమస్యల్లో ఉన్నారో, లిటిగేషన్స్లో ఉన్నారో, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్నారో,
వాళ్ళందరికీ కూడా చాలా మంచి సక్సెస్ రేట్ అనేటువంటిది ఉంటుంది. ధర్మం మీ వైపు నిలబడి మీకు విజయాన్ని చేకూరుస్తుంది అని చెప్పచ్చు. అయితే చిత్తా నక్షత్రం 3-4 పాదం వాళ్ళకైతే మేజర్గా జూలై 15వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు దాకా, డిసెంబర్ 15 నుంచి జనవరి 15 దాకా ఎక్సలెంట్గా ఉండేటువంటి యోగం పడుతుంది. ఈ టైం పీరియడ్స్లో మీరు ఎక్సలెంట్గా రాజయోగాన్ని అనుభవిస్తారు. ప్రతి పని, ప్రతి అవకాశము, అంటే ప్రకృతి అంతా కూడా మీకు సహకరించడం ప్రారంభిస్తుంది ఈ 2 మంత్స్లో అండి. అయితే 7th డిసెంబర్ నుంచి 15th జనవరి 2026 దాకా కుజుడి బలం చాలా బాగుంది. హెల్త్ ఇష్యూస్ తగ్గడము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించడము, లేకపోతే ఏ పని చేసినా కలిసి రావడము, కుజుడి బలం బాగుంది కాబట్టి ప్రతి పనిలోనూ వీళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయం విజయాన్ని పొందడము, మంచి ప్రశంసలు పొందడం లాంటివి ఎన్నో జరుగుతాయి. అంటే సక్సెస్ రేట్ అనేటువంటిది ఈ 3 మంత్స్లోనూ వీళ్ళకి చాలా మంచి విజయాన్ని చేకూరుస్తుంది అని చెప్పచ్చు. అంటే ఈ దోషాలకు రెమెడీ ఏంటండి దీనికి? మేజర్గా చిత్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదం నలుగురు కూడా నవగ్రహ యాగము అనేటువంటిది తప్పకుండా చేయండి. మీ యొక్క నక్షత్రానికి నవగ్రహ యాగం చేసినా, సుబ్రహ్మణ్య స్వామి యొక్క యాగం చేసినా మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ వస్తుంది. అంటే లైఫ్లో ఒక మెట్టు ఎక్కడము, అవకాశాలు రావడము, ఏది ప్రధానమైనటువంటి సమస్య ఏమున్నా, క్లిష్టమైనటువంటి సమస్యలు ఏమున్నా అవన్నీ తీరుతాయి ఖచ్చితంగా. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. ప్రతి ఒక్కరికి ఏంటంటే త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ చార్ట్ ద్వారా తెలుసుకుని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే కొంతమందికి ఫినాన్షియల్, కొంతమందికి కెరీర్, కొంతమందికి ఏమో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్, కొంతమందికి మ్యారీడ్ లైఫ్లో పిల్లలు పుట్టకపోవటము, అట్లాంటి ఏదో కొన్ని దోషాల వల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఏంటంటే నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది. బిజినెస్ లాస్ అవటము, లేదంటే మనుషులు కోల్పోవటము, హెల్త్ ఇష్యూస్ రావటం చూస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళు మీ దగ్గర పర్సనల్ చాట్ తీసుకొని రెమెడీస్ కోసం అని చెప్పేసి చూసేటువంటి వాళ్ళు ఉంటారు. ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి. మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించిందండి. కానీ పర్సనల్ చార్ట్లో వాళ్ళు ఎందుచేత ఆ డబ్బు లాస్ అవుతున్నారు, ఏ టైం పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు లాస్ అయ్యేటువంటి పీరియడ్ ఆఫ్ టైం, ఏ పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, ఎక్కడ వీళ్ళు మోసపోయే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ కూడా పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత తెలుసుకోవచ్చు. అలా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు కింద కనిపించే నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి. మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ గోచారాన్ని, మీ పర్సనల్ చార్ట్ని చూసిన తర్వాత మీ సమస్య ఏదైనప్పటికీ కూడా, అండ్ మీ కోరిక ఏదైనప్పటికీ కూడా దాన్ని చూసిన తర్వాత కూలంకషంగా ఏదైనా నిర్దిష్టమైన పరిహారములు మీతో ఆచరింపచేసి, మంత్రోచ్చారణ అంటే మంత్రపారాయణ ప్రతినిత్యం ఆచరింపచేసి మీకు మంచి శుభ ఫలితాలు వచ్చేలా చేస్తాను. డెఫినెట్లీ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీకు ఉన్నటువంటి సమస్యలు ఏదున్నా సరే మీరు ఉమా గారిని సంప్రదించి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.